ఇప్పుడు చాలా మంది ఏదో ధ్యానంలో కూర్చుని నాకు ఎన్నర్లోంచి ఈ మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ వచ్చింది అని చెప్పి దానికి అనుగుణంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, అంతరంలోంచి వచ్చింది రైటే, కానీ అంతరంలో రెండు ఉన్నాయి. ఒకటి మనసు, ఇంకొకటి ఆత్మ. మనసు నుంచి వచ్చింది ఏది, ఆత్మ నుంచి వచ్చింది ఏది అన్నది ఎలా తెలుస్తుంది? మామూలు వాళ్ళకి, ధ్యానం చేయని వాళ్ళకి ఏం అర్థం కాదు. కానీ ధ్యానం బాగా చేయాలి. నేను చెప్తున్నాను కదా, అందుకే రెగ్యులర్గా ఈ జూమ్ క్లాస్లో పార్టిసిపేట్ చేయమంటూ ఉంటాను. అలాగే ఇంకొకటి ఏమిటి అంటే, మనసు ఎప్పుడు ప్రపంచం గురించి ఆలోచిస్తారు. మనసుకి ఎంతసేపు ప్రాపంచిక భోగాలు, ప్రాపంచికమైనటువంటి సుఖాలు ఇవే కోరుకుంటూ ఉంటుంది, ప్రాపంచికమైనవే ఆశిస్తూ ఉంటుంది. కానీ ఆత్మ ఎప్పుడు మనల్ని ఆధ్యాత్మికం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ తన లాభాలు చూస్తూ ఉంటుంది, ఆత్మకు లాభం కలిగించేవన్నీ బోధిస్తూ ఉంటుంది.